గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని మంత్రి నారాయణ విమర్శించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి ముఖ్యమన్నారు మంత్రి నారాయణ. అయితే ముఖ్యమంత్రి గారు వారికి ఎంత అనుభవం ఉంది, ఆ అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకున్నట్టు సంక్షేమాలు దాదాపు 90% చేస్తాం. వృద్ధాప్య పెన్షన్లు 3,000 నుంచి 4,000 పెంచారు. వికలాంగులకు 6,000 చేశారు. కిడ్నీ లాంటి పేషెంట్స్, క్రానిక్ పేషెంట్స్ కి 10,000 చేశారు. అదే బడ్జెట్ గారు సపోర్ట్ కావాలంటే ఒక అటెండ్ సపోర్ట్ ఉండే వాళ్ళకి 15,000 చేశారు. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తూ ఒకే రోజు 67 లక్షల మంది పిల్లలకి 10,000 కోట్ల రూపాయలు వేశారు. డబ్బులు కాదు, మాటిచ్చే ఎలక్షన్ ముందు చేయాలని. అదేవిధంగా సౌకర్య సందర్భంలోకి ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే చెప్పామో మాట తప్పకుండా చేశారు. 3 గ్యాస్ సిలిండర్లు, ఇవన్నీ డబ్బులు కాదు, ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చాం, మాట తప్పకూడదు. అదేవిధంగా రైతు సోదరులకి 20,000, కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000, 3 ఇన్స్టాల్మెంట్లు ఇస్తామని మాట తప్పకుండా చేశారు. ఇవన్నీ డబ్బులు కాదు, ప్రజలకు సంక్షేమం చేయాలా. ఒక పక్క సంక్షేమాలు చేస్తూ సపోర్ట్ ఇవ్వాలా, మరొక పక్క డెవలప్మెంట్ కానీ లేకుండా ఉంటే యువత భవిష్యత్తు అంధకారం, మన పిల్లల యొక్క భవిష్యత్తు ఉండదు. ఇంకా డెవలప్మెంట్ వచ్చినప్పుడే భవిష్యత్తు ఉంటుంది. అందుకనే ముఖ్యమంత్రి గారు డెవలప్ రాష్ట్రం డెవలప్. పెద్దపల్లి జిల్లా